ఇక్కడ 2 టీంలు ఉంటాయి మా ఇంటి దగ్గర, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాయి మమ్మల్ని. నైట్ నిద్ర కూడా బాగా. మనం అయితే కరెక్ట్గా 4:14 అయింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళటానికి మనకి మినిమం 2 గంటలన్నర పట్టిద్ది. ఐ థింక్ సో. ఇంత పొద్దున్నే వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నరమానవులు లేడు రోడ్డు మీద. ఇంకా నరమానవులు లేరు. కుక్కలో నేను తప్ప ఎవరు కనపడతాను రోడ్డు మీద. మనమైతే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండేది, తమ్నైల్లో చూసే ఉంటారు. మనమైతే చీరాల బీచ్కి అయితే వెళ్తున్నాం. చీరాల బీచ్ కాదు, రామాపురం బీచ్. ఫస్ట్ అయితే మనం పొన్నూరు వెళ్ళాలి, అక్కడి నుంచి బాపట్ల వెళ్ళాలి, బాపట్ల నుంచి చీరాల వెళ్ళాలి, చీరాల నుంచి రామాపురం బీచ్కి అయితే వెళ్ళాలి. చాలా మంది దగ్గర నుంచి విన్నాను రామాపురం బీచ్ అయితే చాలా బాగుంటుంది అన్నారు. ఇంకా మన ఇంటి దగ్గర నుంచి అయితే అరౌండ్ 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా పొన్నూరు రోడ్లో నుంచి బాపట్ల వెళ్ళి, బాపట్ల నుంచి డైరెక్ట్గా రామాపురం అంటే చీరాలలో రామాపురం బీచ్కి అయితే వెళ్తున్నాం. వీడియో మటుకు చాలా బాగుంటుంది, మీరు మటుకు ఎండ్ వరకు వీడియో చూడండి. ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి వీడియో అయితే. మనమైతే ఇంక ఈ బంకులు ఆగి 500 ఆయిల్ కొట్టించుకొని ఇంకా మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం. మనమైతే ఇప్పుడే గుంటూరు బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న స్టేడియం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఒకటే రూట్ నారాకూడూరు వరకు. మనమైతే ఇప్పుడే నారాకూడూరు వచ్చాం. మనమైతే డ్యూటీ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్. మనమైతే ఇప్పుడే పొన్నూరు వచ్చేసాం. పొన్నూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అయితే ఇదే, పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్. మనమైతే ఇప్పుడే బాపట్ల అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా రామాపురం బీచ్కి అయితే వెళ్ళిపోదాం. మనకి కావాల్సింది అక్కడ ఉన్న మ్యాప్లో చీరాల. మనం ఇంకా ఇటు వెళ్ళిపోవాలి రైట్ సైడ్. ఇంకా రైట్ సైడ్ నుంచి 18 కిలోమీటర్స్. టైం వచ్చేసరికి 5:45 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి అక్కడికి. సన్ రైజ్ టైంకి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళాల్సిన బీచ్ దగ్గరికి సన్ రైజ్ టైం వచ్చేసరికి 6:39 6:30 కల్లా అక్కడ మనం ఉంటే సన్ రైజ్ ఏదైనా చూడొచ్చు. చలో మనం అయితే ఇంక స్టార్ట్ అయిపోదాం సన్ రైజ్ చూడడానికి. బీచ్ చీరాల. ఇప్పుడు మనం బీచ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంక చీరాలలోకి ఎంటర్ అయినాక కొంచెం 2-3 కిలోమీటర్స్ వస్తే చీరాల ఊరు అను, లెఫ్ట్ సైడ్ ఏమో రామాపురం ఉంటుంది. ఈ రోడ్లోకి వెళ్తే, రోడ్లో వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే మనకి రామాపురం బీచ్ అయితే వస్తుంది. త్వరగా వెళ్ళిపోదాం, సన్ రైజ్ అయ్యే టైం అయింది. ఓకే బాయ్. రామాపురంలోకి ఎంటర్ అవ్వలే మా బాస్. అసలు మామూలు లేదు అసలు. జై శ్రీరామ్, జై ఆంజనేయ, జై బజరంగబలి. ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాం. 2 years తర్వాత మళ్ళీ మనం ఇప్పుడే బీచ్కి అయితే రావడం. ఇక్కడ ఈ బీచ్ చూడగల చాలా బాగుంది. అక్కడైతే మంట వేస్తున్నారు, చలి మంట వేస్తున్నారు చుట్టూతా. ఇంకా జనాలు ఎవరు రాలేదు, బోట్లు కూడా అంతే అలా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దాం, అసలు ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాం. ఇక్కడ ఒక చిన్న ఎలివేషన్ ఒకటి ట్రై చేశాను, పర్లా బాగానే వచ్చింది. ఇంకా బీచ్ మొత్తం ఒక లుక్ వేయండి. సన్ రైజ్ టైం కల్లా వచ్చాం, కానీ సన్ రైజ్ అయితే ఇంకా అవ్వాలా. నేను పెద్ద వీరులాగా మూవీ ఎలివేషన్ ఇద్దామని స్టైల్గా వడ్డని చెప్పులు ఇప్పి స్టైల్గా నడుచుకుంటా ముందుకైతే వెళ్ళాను. ఆ వాటర్ వచ్చి స్టైల్గా కాళ్ళ తగులుతుంటాయి, చూడడానికి చాలా బాగుంటుందని. అవి కూడా స్టైల్గా వచ్చి నన్ను చెప్పులు అయితే పట్టుకెళ్ళినాయి. ఇంకా చెప్పులు లేకపోతే ఇంటికి వెళ్ళినాక మమ్మ నన్ను బయట ఇసిరేసిద్దని ఇంకా సముద్రంలో పరిగెత్తుకుండా పోయి నా చెప్పులు అయితే వెనక్కి తెచ్చుకున్నాను. అందుకే ఇలాంటి బుడపక్కల స్టైల్ పనులన్నీ చేయకూడదని అసలుకి తట్టుకోలేక బయటకు వచ్చి ఒక టీ తాగాను. ఆ టీ మటుకు ఇంకా జేబులో చేతులు పెట్టుకుని ఎలా వెళ్ళాను అలానే వెనక్కి వచ్చేసాను. ఇలాగైతేనే ఫైనల్ సన్ రైజ్ అవుతుంది. అసలు సన్ రైజ్ టైంకి వస్తానో లేదో అనుకున్నాను, బట్
సన్ రైజ్ అవ్వకముందు 15 minutes ముందే ఇక్కడికి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు అలా సన్ రైజ్ అనేది చూస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. సన్ రైజ్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకొక ఫ్యూ మినిట్స్లో సన్ రైజ్ అనేది ఇంకా సూపర్ ఉంటుంది. మీకు చూపిస్తాను. అసలు మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం బీచ్లో ఇలా సన్ రైజ్ అనేది చూడటం నాకు ఇప్పటి నుంచో కోరిక ఉండేది. బీచ్లో సన్ రైజ్ అనేది చూడాలని. అది ఈరోజుతో నెరవేరింది. అలా సన్ రైజ్ అవుతుంది. ఆ లైటింగ్ అనేది వాటర్లో పడి ఆ కెరటాలు అలా వస్తున్నప్పుడు వాటి గురించి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి. నాకు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ థ్రిల్లే వేరు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను నా ఫ్రెండ్స్తో కలిసి వచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ నేను సోలోకి వచ్చాను, అయినా పర్లేదు చాలా బాగుంది. నేను అయితే ఛాన్స్ సేపు దాన్ని అంతే చూస్తూ ఉండిపోయాను. ఇంక ఈ బీచ్లో చాలా బోట్స్ అయితే ఉన్నాయి. మంచి మంచి పిక్స్ అయితే దిగొచ్చు. కొన్ని మూవీ షూటింగ్స్ జరిగినాయి ఇక్కడైతే. మనం ఇక్కడ రైడ్ చేయడానికి ATV బైక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఇక్కడికి వస్తే స్టే చేయడానికి చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి. నేను సరదాగా అలా బీచ్లో తిరుగుతుంటే నాకు ఒక చిన్న పీత అయితే ఒకటి కనిపించింది. నేనైతే సరదాగా కాసేపు దాంతో అయితే ఆడుకున్నాను. దాక్కుంది బాబు, చిట్టుకన్నా బయటికి రామ్మా. హలో, ఏయ్ ఏం చేస్తున్నావు లోపల? బయటికి రా. ఎందుకు వచ్చో, ఎందుకు వెళ్తున్నావు? పంపించండి. ఇల్లు లేవు. వెళ్ళిపో. వాటర్ వస్తుంది. కాసేపు ఫన్నీగా దాంతో ఆడుకుని అదే ఎలా అయితే వచ్చిందో అలానే వాటర్లోకి అయితే పంపించేసాం మనం అయితే దానికి క్షేమంగా. ఇంకా అలా బీచ్లో మన ఛానల్ నేమ్ చక్రీది బ్లాగర్ అని రాసి ఇంకా రిటర్న్ అవుతుంటే మనకి ఒక బోర్డు అయితే కనిపించింది. ఇంకా బోర్డులో వాటర్ 5 kilometers అని చూపించింది. ఇంకా అక్కడ ఏముంటుందో చూడాలని నాకు ఎక్సైట్మెంట్తో బండిని అయితే సప్పని అడి తిప్పేసి మన బండిని అయితే పాన్ ఇచ్చేసాం. ఇంకా వాటర్ ఎవరు రాగాలి ఇక్కడ జనాలు చూసి ఏంటబ్బా దాన్ని చూస్తే అది చేపల మార్కెట్. ఇంకా మనకెందుకు లేని చెప్పని బీచ్లోకి వెళ్ళాను. ఇక్కడ బీచ్ మొత్తం ఫుల్ లోపల సముద్రం మీద మొత్తం వాడలు ఉన్నాయి. చాలా బాగుంది అసలు. ఇంకా సముద్రం మీద ఆ బోట్లు అన్ని చూస్తుంటే ఒక మూవీలో చూసినంత ఫీలింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే దగ్గరలో చాలా బోట్స్ అయితే ఉన్నాయి. అన్ని చాలా కొంచెం పెద్ద స్టార్టింగ్ లో చూసిన దానికంటే ఇక్కడ చాలా పెద్ద బోట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయాను. మన వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా. బై గైస్.